హాయ్ అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఫ్రైడే కదండి. ఈరోజు నేను చేసుకున్న పూజ అనమాట. ఎలా ఉంది? చూసారు కదా! నేను ఎక్కువ మా దేవుడి రూమ్లో అయితే ఎక్కువ ఫోటోలు పెట్టుకోనండి. మనం దేవుడి రూమ్లోకి వెళ్ళామనంటే చాలా ప్రశాంతంగా ఉండాలన్నమాట. అందుకే గజిబిజిగా అయితే నేను పెట్టనండి. నాకు నచ్చదు. చూసారు కదండి! ప్రశాంతంగా పూజ చేసుకునేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి నేను ఇలా పెట్టుకుంటానన్నమాట. మీరే చెప్పాలండి ఎలా ఉంది ఏంటి అనేది మా దేవుడి రూమ్ అనేది. ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో మీకు చూపించాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా సాంబార్ చేస్తున్నానండి. సాంబారు అలాగే దొండకాయ ఫ్రై చేస్తున్నాననమాట. నేను రెగ్యులర్గా ఎక్కువగా చేసే సాంబార్ అయితే ఇట్లానే ఉంటుందండి. 2, 3 రకాలుగా చేసుకోవచ్చు. కాకుంటే ఏంటంటే నేను ఎక్కువగా ఇదే చేస్తాను. ఇప్పుడు ఒక కప్పు అయితే నేను కందిపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి. దాంట్లో ఒక టమాటా వేస్తున్నాను. ఇలా టమాటాతో పప్పు మనం ఉడికించుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటాతో ఉడికిన పప్పు అనేది. అందుకే ఒక టమాటా వేస్తున్నాను. అలాగే కొంచెం ఒక స్పూను కారం కూడా వేస్తున్నానండి. కారం అయితే ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మనం సాంబార్ పౌడర్ వేస్తాం, పచ్చిమిరపకాయలు వేస్తాం, తాలింపులు ఎండుమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి ఘాటు ఎక్కువైపోతుంది అనమాట. ఆ తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అట్లాగే ఒక స్పూన్ వచ్చేసి మంచి నూనె కూడా వేసుకున్నానండి. మంచి నూనె వేసుకుంటే ఏంటంటే పొంగదనమాట, త్వరగా కూడా ఉడికిపోతుంది. చూసారు కదా! ఇలా మూత పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు, మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తుందో అన్ని విజిల్స్ వచ్చేంత వరకు అయితే మీరు ఉడికించుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఆల్రెడీ సాంబార్కి కావాల్సినవన్నీ నేను తీసేసుకొని ఇక్కడ కట్ చేసుకున్నానండి. ఇదిగోండి చూసారు కదా! బీన్స్ అనమాట. మీ ఇష్టం, మీ సాంబార్లో మీరు ఏమేమి వేసుకుంటారో అవి వేసుకోండి. నాకు ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి మాత్రం ఇవి వేస్తున్నానండి. చూసారు కదా! బీన్స్. ఇవి కూడా ముక్కలు అనేది మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. బీన్స్ అలాగే క్యారెట్ అలాగే ఆనపకాయ అనమాట. ఇది కూడా చూసారు కదా! ఇదైతే ఆనపకాయ అనమాట. అలాగే ఉల్లిపాయలండి. సాంబార్లో ఉల్లిపాయలు అంటే మా చిన్నమ్మాయికి చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని 2, 3 ఎక్స్ట్రా ఎక్కువ వేశాను. అలాగే ములక్కాయ ఒకటే చిన్న ములక్కాయ ఒకటి వేస్తున్నానండి. అలాగే ఇదిగోండి ఈ పక్కన ఉన్నది మాత్రం దోసకాయ. ఇదిగోండి ఇది దోసకాయ గింజలు తీసేసి చిన్న దోసకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సాంబార్లో దోసకాయ వేసినా చాలా బాగుంటుందండి. అలాగే ఒక టమాటా అనమాట. మనం పప్పులో కూడా వేసాం కదండి ఒక టమాటా. ఇక్కడ కూడా ఒక పెద్ద సైజు, అంటే మరీ పెద్దది కాదండి, మీడియం సైజు టమాటా తీసుకొని ఇది కూడా సన్నగా కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసేసుకుందామండి పప్పు ఉడికేలోపు. ఇదిగోండి అన్నీ అయితే కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బాండీ పెట్టుకుందామండి. ఇదిగోండి బాండీ పెట్టేసుకున్నాను కదా! ఒక గిన్నె. ఇదిగోండి దీంట్లోనే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్లు అనేది నేను తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. అలాగే ఎండుమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా! ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు, అవన్నీ ముందుగా అయితే టమాటాలు వేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గితే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా టమాటాలు వేసేస్తున్నాను ఫస్ట్. అలాగే దోసకాయ కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇవి 2 వేసేసిన తర్వాత కలిపేసుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి మిగతావన్నీ కూడా బీన్స్ అలాగే క్యారెట్, సొరకాయ అనేది ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా! ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఉల్లిపాయలు మాత్రం తర్వాత వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వేసామంటే సాంబార్లో కూడా మరుగుతాయి కాబట్టి తొందరగా ఊడిపోతాయండి. అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను. చూసారు కదా! ఒకసారి ఇట్లా ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా గల్లుప్పు వేసేస్తున్నాను. చూసారు కదండి! ఇలా వేసేసుకుంటే ముక్కలు కూడా కొంచెం తొందరగా మెత్తపడతాయి అన్నమాట. చూసారు కదా! ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడే సాంబార్కి సరిపోయిన సాల్ట్ అనేది నేను ఇక్కడే వేసేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకోండి. నేను చిన్న బర్నర్ మీద పెట్టానమాట. సిమ్కి హైకి మధ్యలో పెట్టేసేసి ఉడికించుకోండి. చూసారు కదా! ఈ లోపు అవి కొంచెం మగ్గేలోపు ఇదిగోండి చింతపండు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి పెట్టుకుందామండి. అంతవరకు నాంతదనమాట. ఇదిగోండి చూసారు కదా! ఒక 2 నిమిషాలు అట్లా ఊరికే అట్లా మగ్గించుకోండి. చూసారు, ఇప్పుడైతే మూత తీసేసి ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుందామండి. ములక్కాయలును ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా! ములక్కాయలు వేసేస్తున్నాను. ఈ ములక్కాయలు కూడా కొంచెం లాస్ట్లో వేసుకోండి. ఎందుకంటే ముందే ఉడికిపోయినాయి అనుకోండి అవి కూడా విడివిడిగా అయిపోతాయి అనమాట. అందుకని ఇదిగోండి చూసారు కదా! ఇవి కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా కలిపేసేసి ఇప్పుడైతే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి చూసారు కదా! ఒక హాఫ్ స్పూన్ అయితే వేయండి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా
వీటితో పాటు చక్కగా వేగిపోతుంది అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుందామండి. ఇదంతా 1 మినిట్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మూత పెట్టేసేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టేసేసాను కదా. ఇదిగోండి 1 మినిట్ తర్వాత చూస్తున్నానండి. ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇదిగోండి తాలింపులో కూడా వేసుకోవచ్చు, ఫస్టే వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఏం కాదండి ఇప్పుడు వేసిన. ఇదిగోండి చూసారు కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేస్తున్నాను. ఇప్పుడైతే పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా మెతిపేసుకోండి. నేనైతే ఇక్కడ గల్లుప్పు అయితే ఏం వేయట్లేదండి. నేను ఎందుకంటే ఆ కూరగాయ ముక్కల్లోనే వేసాను కదా గల్లుప్పు అనేది, అందుకే నేను ఇక్కడ వేయట్లేదనమాట. ఇప్పుడు ఈ విధంగా చక్కగా మెదిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు కూడా పులుసు తీసేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే చక్కగా పప్పు కూడా నలిగిపోయింది కదండి. ఇదిగోండి చక్కగా నానిపోయింది చింతపండు కూడా. ఇప్పుడైతే నేను దీన్ని పులుసు తీసుకుంటాను. కరెక్ట్గా సరిపోయిందండి ఈ చింతపండు పులుసు అనేది, నేను తీసుకున్న చింతపండు అనేది. ఓకేనా, చూసారు కదా, చక్కగా ఇట్లా పులుసు తీసేసుకొని దీంట్లోనే వేసేసుకుందామండి. ఇట్లానే పప్పు చిక్కగానే ఉన్నప్పుడు మనం వేసామనుకోండి కొంచెం మాడే అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం లిక్విడ్గా చేసుకొని అప్పుడు కూరగాయ ముక్కల్లో కలుపుకుంటే మనకి మాడే అవకాశం అనేది ఉండదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే కొంచెం పోసుకోండి లిక్విడ్గా అయ్యేలాగా. చూసారు కదండి, ఈ విధంగా పోసేసుకొని మనం కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఒకవేళ మీకు తక్కువ అనిపించింది పులుపు అని అంటే కనుక ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, కొంచెం లాస్ట్లో మీరు చూసుకొని కొంచెం వాటర్ చింతపండు వాటర్ అనేది తీసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా లిక్విడ్ లాగా మనం చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడైతే ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి. ఇదిగోండి నేను సిమ్లోనే పెట్టేసేసానండి. చూసారు కదా, అవి చక్కగా 1 మినిట్ వరకు మగ్గినాయి అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. మనం పప్పులో కూడా వేసుకున్నాం పసుపు అనేది, ఇక్కడ కూడా కొంచెం వేస్తున్నాను కలర్ కోసం అనమాట. చూసారు కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకోండి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, 4 పచ్చిమిరపకాయలు అనేది ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదండి, ఇదంతా కూడా నేను ఫస్ట్లో అయితే సిమ్కి హైకి మధ్యలో పెట్టేసేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే సిమ్లో పెట్టేశానండి. ఇదిగోండి చూసారు కదా, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదండి పప్పు చింతపండు పులుసు వేసి, ఇప్పుడు అది మొత్తం కూడా వేసేసుకుందాం దీంట్లో. చూసారు కదా, వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని పల్చగా, ఎంతవరకు పల్చగా కావాలో అన్ని వాటర్ అయితే మనం తీసేసుకుందాం. చూసారు కదండి, నేను ఎక్కడైతే వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి మరీ పలుచగా కాదండి, మరీ చిక్కగా కాకోకుండా చూసుకోండి. చూసారు కదండి, నేను పోసిన వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. మరీ చిక్కగా లేదు, మరీ పలచగా లేదనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసేసి బాయిల్ చేసుకుందామండి, ఉడికించుకుందాం. చూసారు చక్కగా బాయిల్ అవుతుంది కదండి సాంబార్ అనేది. ఇప్పుడు మూత తీసి కొంచెం బెల్లం వేసుకుందామండి. సాంబార్లో బెల్లం వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, చాలా కొంచెం వేసాను. అది వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని తర్వాత మనం సాంబార్ పౌడర్ వేసేసుకుందాము. అది మీరు హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, బయట నుంచి తెచ్చుకున్నదైనా పర్వాలేదు అనమాట. అది కొంచెం నేను 1 స్పూన్ వరకు నేను వేస్తున్నాను. చూసారు కదండి, 1 స్పూను తీసుకొని ఇట్లా వేసేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి, లేదంటే ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట ఈ పౌడర్ అనేది. అందుకని ఇలా కలిపేసేసుకోండి. చూసారు కదండి, సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మరగనివ్వకూడదు అనమాట. ఈ సాంబార్ అనేది 1 పొంగు 2 పొంగులు అట్లా రానిచ్చేసి కొత్తిమీర వేసేసుకుని స్టవ్ బంద్ చేసేసుకుంటామేనండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేస్తున్నాను. మీరు సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి. చూసారు కదండి, సిమ్లో పెట్టేశాను, చక్కగా సిమ్లోనే మరుగుతుందనమాట. మనం సాంబార్ పౌడర్ వేసిన తర్వాత సిమ్ చేసేసాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదా, మరీ పలచగా లేదు, మరీ చిక్కగా లేదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. కొంచెం సేపు ఆగితే కొంచెం దగ్గర పడుతుంది ఇది సాంబార్ అనేది, అందుకే మీరు చూసి వాటర్ పోసుకోండి. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా చూసారు కదండి, ఇప్పుడైతే ఎక్కువ మరగనివ్వట్లేదు. ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. మన ఫంక్షన్లో వేస్తారు కదా బెండకాయ ఫ్రై అనేది, ఇది వరకు మా చిన్నప్పుడు వేసేవాళ్ళండి బెండకాయ ఫ్రై. ఆ విధంగా చేస్తున్నాను అనమాట. మా అమ్మగారు చేసేవాళ్ళు, చాలా బాగుండేది. చూసారు కదండి, ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసేసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ వేడైపోయిన తర్వాత పల్లీలు వేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, కొన్ని పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకుందామండి. ఇదిగోండి
ముందే జీడిపప్పు వేసామంటే తొందరగా వేగిపోతుందండి. అందుకని పల్లీలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తే 2 ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి, మరి మాడనివ్వకూడదండి. చూసారు కదండి, చక్కగా వేగిపోయి వచ్చినాయి, గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి కదా. ఈ లోపు మనం తీసేస్తే వేడికి కూడా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను, తీసేసి ఇవి పక్కగా పెట్టేసుకుంటున్నానండి. ఇదే ఆయిల్లో నేను తాలింపు దినుసులు కూడా వేసానండి, 2-3 స్పూన్లు అయితే వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా ఇట్లా ముక్కలుగా చేసి చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, సాల్ట్ వేస్తున్నాను. దొండకాయల్లో అనేది సాల్ట్ తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువైనా సరే ఎక్కువ అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే నేను కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఆనియన్స్ అనేది మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే నేను దొండకాయ ముక్కలని వేసేస్తున్నాను. దొండకాయలు కూడా నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఇదిగోండి, చూసారు కదా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అందుకని ఉల్లిపాయలు కూడా అదే విధంగా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇవైతే మాత్రం మొత్తం తాలింపులో కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందామండి. దొండకాయ అనేది ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే కనుక తొందరగా వేగుతాయని ఎవరో చెప్పినట్టు గుర్తండి. అందుకని నేను ఈ విధంగానే చేస్తాను మ్యాక్సిమము, లేదనంటే రౌండ్గా కూడా కట్ చేస్తానండి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇలా ఫంక్షన్లో వేసేది మాత్రం ఇలా పొడుగ్గా కట్ చేసి వేస్తారనమాట, ఫంక్షన్లో వేసే దొండకాయ కర్రీ. అందుకని నేను ఈ విధంగా పొడుగ్గా కట్ చేశాను అనమాట. ఇది కూడా చూసారు కదా, ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా శుభ్రంగా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. ఇది కూడా చూసారు కదా, ఇక మధ్య మధ్యలో కూడా తీస్తూ కలుపుతూ ఉండండి, మాడకోకుండా. ఇది కూడా చూసారు కదా, మధ్యలో మళ్ళీ తీసి ఇట్లా ఈ విధంగా కలుపుతున్నాను అనమాట. దొండకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇదిగోండి, చూసారు కదా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ అయితే వేసానమాట. ఇది కూడా దొండకాయ ముక్కలతో పాటు చక్కగా వేగిపోవాలన్నమాట. ఇదిగోండి, వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఫ్రై చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కారం వేసుకుందామండి, కొంచెం వేసుకుందాం కారం అనేది. నేను పసుపు వేయట్లేదండి, ఆల్రెడీ మా కారంలో పసుపు ఉంది కాబట్టి నేను వేయట్లేదనమాట. ఇదిగోండి, ఈ విధంగా మనం కలిపేసుకుందామండి. చూసారు కదా, ఇది రైస్లో కూడా చక్కగా ఉత్తిగా ఈ కర్రీనే వేసుకొని మనం రైస్లో తిన్నామంటే కూడా ఎక్కువగా అన్నం కలుస్తుందండి, కొంచెం కూరలో ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేశాను కొంచెం కారం వాసన పోయేంత వరకు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తున్నానండి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది అనమాట. ఈ విధంగా అయిపోతే సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఫ్రై చేశారంటే కనుక మాడిపోతుందండి. చూసారు కదా, మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా మనం ఇప్పుడు వేసుకొని లాస్ట్లో వేసుకొని ఇక ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుందండి. మీరు ఉట్టి అన్నంలో సాంబార్ లేకుండా కూడా ఉట్టి అన్నంలో ఇది కలుపుకొని తినండి, అన్నంలో ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట ఈ కర్రీలో అనేది. మనం ఉల్లిపాయలు కూడా వేసాం కదండి, చాలా మంచిగా కలుస్తుంది అన్నంలో. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇదిగోండి, చూసారు కదా పొడిగా ఎలా ఉందో మీకు చూపించాను కదండి. ఇదైతే అయిపోయిందండి. ఇంకా చూసారు కదా, ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, సాంబార్ అనేది కూడా నేను వేరే బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. చూసారు కదండి, గుమగుమలు ఆడిపోతుంది అనమాట. నాకు తెలుస్తుంది సాంబారు స్మెల్ అనేది మంచి తెలుస్తుంది అనమాట. చూసారు కదా, కొంచెం ఇందాకడ దానికి ఇప్పుడు దానికి కొంచెం చిక్కబడింది చెప్పాను కదండి. వాటర్ ముందే చూసి పోసుకోవాలన్నమాట, కొంచెం సాంబార్ అనేది కొంచెం చిక్కపడుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇదిగోండి, బెండకాయ ఫ్రై కూడా వేరే బౌల్లోకి తీసేసాను. ఇదిగోండి, చూసారు కదా, ఇదిగోండి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఓకేనా. ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకున్నట్టయితే మీకు తప్పనిసరిగా నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. చూసారు కదండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి, ఓకేనా. బాయ్ అండి.